మీరు ఒక్కసారి వీలైతే మా వెంచర్కి వచ్చి సందర్శించండి. మేము చెప్పింది చెప్పినట్టు కనపడితే మాత్రమే నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందండి. సరే, ఎందుకంటే ఇంతకుముందు మన మార్కెట్లో చాలా కంపెనీలు చూసున్నాం కదా, ఏదో చెప్తూ ఉంటారు, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్పిన దానికి అక్కడ మనం చూసేదానికి చాలా వ్యత్యాసం కనబడుతుంది. అలాగే వీళ్ళు కూడా చెప్తున్నారులే అని చెప్పి అనుకున్నాను. సరే, ఏదైతే ఏమైంది ఒకసారి చూస్తానికి ఏమైంది, నష్టం ఏముంది, తీసుకెళ్ళండి అని చెప్పాం. తీసుకొచ్చారండి. సో ఇక్కడ మొత్తం వాళ్ళు చూపించారు. జనరల్గా మనం ఎక్కడ చూసినా కూడా ఏదో ఎర్రచందనం చెట్లు వేస్తున్నారంటే మనం చూస్తే ముందు మా ఖాళీ ల్యాండ్ కనబడుతుంది, తర్వాత ఎర్రచందనం మొక్కలు వేస్తామండి అని చెప్తుంటారు. కానీ ఇక్కడ ఎర్రచందనం మొక్కలు ఆల్రెడీ ఎటు చూసినా ఎర్రచందనం మొక్కలే. 410 ఎకరాలు ఆ చివరి నుంచి చూస్తుంటే అసలు వీళ్ళు చెప్పింది నాకు 50%ఏనా అనిపించింది అనమాట. అంటే ప్రతిదీ వీళ్ళు చెప్పిందంతా విన్నాను. సరే, వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ కూడా చూద్దామని చెప్పి ఒకసారి డాక్యుమెంట్స్ చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా జనరల్గా మనకి ల్యాండ్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తారు, పట్టాదారు పాస్బుక్ ఇస్తారు, దట్ ఈజ్ కామన్. అది కాకుండా వీళ్ళు ఏదైతే మనకి 12 సంవత్సరాల తర్వాత ఇస్తామంటున్నారో దాన్ని కూడా అగ్రిమెంట్ని రిజిస్ట్రేషన్ చేసి లీగల్గా ఇస్తున్నారు సార్. దట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ సార్. దానికి నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. ఒక 22 సెంట్లు ఏదో తీసుకుందాం అని చెప్పి మనసులో అనుకున్నాను, బాగుంటే అన్నీ వీళ్ళు చెప్పినవి నచ్చితే. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్కి, అలాగే నా నైబర్స్కి, అట్లాగే నా కజిన్స్కి ఫోన్ చేశాను. వీళ్ళు చెప్పిన దానికి ఇక్కడ చూసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు చెప్పింది ఇంకా నాకు 40% 50%, అంతకన్నా ఇంకా 50% ఎక్స్ట్రా ఇక్కడ ఈ వెంచర్లో కనపడుతుంది, ఇట్లా ఉంది అని చెప్తే వాళ్ళు కూడా తీసుకుందామని చెప్పారు. టోటల్గా ఇప్పుడు వెళ్తూనే 5 ఏకర్స్కి టోకెన్ పేమెంట్ కట్టి వెళ్ళబోతున్నారు.